Hi, welcome to our channel. Audio Jungle. Audio Jungle. ఇరాన్‌లో వాళ్ళ సుప్రీం లీడర్ చనిపోయినా వాళ్ళెందుకు తగ్గట్లా? అండ్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్న పరిస్థితి ఏంటి? ఈ యుద్ధంపై ట్రంప్ అండ్ నెతన్యాహు ఏమంటున్నారు? అండ్ ఎక్కడో జరుగుతున్న యుద్ధానికి మన ఇండియా ఎలా ఎఫెక్ట్ అవుద్ది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫిబ్రవరి 28న అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద చేసిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరాన్ టాప్ ఆఫీషియల్స్ అంటే టాప్ లీడర్స్ 48 మంది చనిపోయారు. ఇందులో వాళ్ళ సుప్రీం లీడర్ అయిన అలీ ఖమేనీతో పాటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, చీఫ్ అడ్వైజ్ ఆఫీసర్, ఫారిన్ మినిస్టర్ ఇలా టాప్ లీడర్స్ 48 మంది చనిపోయారు ఈ అటాక్‌లో. నార్మల్‌గా ఏ దేశంలో అయినా వాళ్ళ ప్రెసిడెంటో లేదా సుప్రీం లీడరో చనిపోతే, ఆ దేశ ఆర్మీ కన్‌ఫ్యూజన్‌లో అసలు ఏం చేయాలో అర్థం కాని కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్ళిపోద్దనమాట. కానీ ఇక్కడ ఇరాన్‌లో ఇది జరగల. దీనికి కారణం ఏంటంటే ఇరాన్ దగ్గర ఆల్రెడీ ఉన్న ఆటోమేటెడ్ రివెంజ్ పాలిసీ. అంటే వాళ్ళ లీడర్ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చినా, రాకపోయినా ఒకవేళ వాళ్ళ లీడర్ చనిపోయినా శత్రువుల మీద ఎలా అటాక్ చేయాలి? ఎక్కడెక్కడ అటాక్ చేయాలి? ఏ విధంగా వారిని ముందుకు తీసుకెళ్లాలనే ఆటోమేటెడ్ రివెంజ్ పాలిసీ ఆల్రెడీ ఇరాన్ ఆర్మీ దగ్గర ఉందన్నమాట. అందుకే వాళ్ళు అసలు తగ్గట్ల. ఒకవైపు వాళ్ళ లీడర్స్‌కి సంతాపం తెలియజేస్తూనే ఇంకోవైపు బాలిస్టిక్ మిసైల్స్‌తో గల్ఫ్ కంట్రీస్‌పై దాడి చేస్తానే ఉన్నారు. ఈ టైంలోనే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళా ఒక కొత్త పోస్ట్ పెట్టాడన్నమాట. ఈ పోస్ట్ అర్థం ఏంటంటే ఇరాన్ ఈ దాడులు ఆపకపోతే ఇప్పటివరకు వాళ్ళు ఎప్పుడు చూడని యుద్ధాన్ని చూపిస్తా అని. అంటే ఇప్పటిదాకా చూసింది ట్రైలర్ మాత్రమే. మాట వినకపోతే అసలు సినిమా చూపిస్తా అని చెప్తున్నాడు. ఇంకా ఇరాన్‌లో పరిస్థితి అయితే అసలు అర్థం కావట్లా. ఏంటంటే వాళ్ళ సుప్రీం లీడర్ అయిన ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్ మొత్తం 40 డేస్ సంతాప దినాలుగా ప్రకటించారు. ఇంకా ఇరాన్ ప్రజలైతే కొంతమంది వాళ్ళ లీడర్స్ చనిపోయారని ఏడుస్తున్నారు. మరికొంతమంది ముఖ్యంగా ఆడవాళ్ళైతే ఫ్రీడమ్ వచ్చిందని చెప్పి రోడ్డు మీదకొచ్చి క్రాకర్స్ కాల్చుతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతేలే 36 ఇయర్స్‌గా ఒకే గవర్నమెంట్ చూసి బోర్ కొట్టినట్టుంది పాపం. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు సొంత దేశ ప్రజలే వాళ్ళ నాయకుడు చనిపోతే సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే మన ఇండియాలో చాలా స్టేట్స్‌లో కొంతమంది ముస్లిమ్స్ ఖమేనీ ఫోటోకి దండలేసి బ్లాక్ ఫ్లాగ్‌లు పట్టుకొని ప్రొటెస్ట్ చేస్తా గుండెలు బాదుకుంటా ఏడుస్తున్నారు. మరి వాళ్ళకంత బాధ ఏందో నాకు అర్థం కావట్లా. ఇంకా మన దాయాది దేశమైన పాకిస్తాన్‌లో అయితే నెక్స్ట్ లెవెల్. అక్కడ ఏకంగా యూఎస్ కన్సులేట్ పైన అటాక్ చేసి ధ్వంసం చేస్తున్నారు. సిట్యుయేషన్ కంట్రోల్ గాక అక్కడ ఉండే యూఎస్ మెరైన్ కాల్పులు జరపడం వల్ల 9 మంది పాకిస్తాన్ ప్రజలైతే చనిపోయారు. ఏంటో ఆ నాయకులు మాత్రం మేము ట్రంప్ ముస్తఫా ఫ్రెండ్స్ అంటారు. వాళ్ళ ప్రజలు మాత్రం ట్రంప్ చేసిన దానికి వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేస్తున్నారు. మంచి మంచి కట్టుబాట్లు. ఈ యుద్ధంలో గల్ఫ్ కంట్రీస్ పరిస్థితి ఏందంటే ఇరాన్ చేసే అటాక్స్ వల్ల దుబాయ్‌లో చాలా వరకు లగ్జరీ హోటల్స్ దెబ్బతింటా ఉన్నాయి. మెయిన్ హోటల్ అయిన బుర్జ్ ఖలీఫాను కూడా ఖాళీ చేయించారు. ఇంకా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మీద కూడా అటాక్స్ జరిగాయంట. అక్కడ మళ్ళీ నలుగురు సిబ్బందికి దెబ్బలు కూడా తగిలాయంట. అండ్ ఇంకా దుబాయ్ మీద అయితే అటాక్స్ కంటిన్యూ అవుతానే ఉన్నాయి. బహ్రెయిన్‌లో అయితే యూఎస్ నేవీ 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ పై డ్రోన్స్ అటాక్ జరగడం వల్ల అక్కడైతే ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఒమన్‌లో ఒక పెద్ద ఆయిల్ షిప్ మీద అటాక్స్ జరగడం వల్ల అక్కడుండే క్రూ మెంబర్స్‌కి గాయాలయ్యాయంట. సౌదీ అయితే చాలా వరకు మిసైల్స్‌ని ఇంటర్సెప్ట్ చేస్తానే ఉంది గానీ, డ్రోన్స్ అటాక్ వల్ల ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ రిఫైనరీ అయిన రాస్ తనూరా రిఫైనరీ క్లోజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఆయిల్ ప్రైజెస్ గూడా మారే ఛాన్సెస్ ఎక్కువున్నాయంట. ఇంకా కువైట్ విషయానికొస్తే గల్ఫ్ కంట్రీస్‌లో ఏ కంట్రీకి లేని విధంగా కువైట్ అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందన్నమాట. ఇప్పటి వరకు 178 మిసైల్‌లు, 384 డ్రోన్‌లు ఇంటర్సెప్ట్ చేసినట్టు కువైట్ గవర్నమెంట్ అయితే అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చిందండి. అండ్ కువైట్ గవర్నమెంట్ కూడా ఈ అటాక్స్ పై తీవ్రంగా స్పందిస్తూ అండ్ ఆర్మీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తానే ఉన్నారు. కువైట్ గవర్నమెంట్ అండ్ ఎయిర్ డిఫెన్స్ చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ ఉండే వాళ్ళ ప్రజలు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు నార్మల్‌గా మీ వర్క్స్ చేసుకోవచ్చు. కాకపోతే గవర్నమెంట్ చెప్పిన రూల్స్ కొంచెం పాటిస్తే చాలు. అండ్ చాలా మంది అక్కడ బాంబులు పడ్డాయి, ఇక్కడ బాంబులు పడ్డాయి, అక్కడ ఫ్లైట్ కూలిపోయింది, ఇక్కడ ఫ్లైట్ కూలిపోయింది అని చెప్పి ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. అందుకే కువైట్ గవర్నమెంట్ అలాంటి ఫేక్ న్యూస్‌లు స్ప్రెడ్ చేసినా, లేదు ఆకాశంలో ఎగిరే డ్రోన్స్ గాని, ఏమన్నా మిసైల్స్ గాని, లేదా ఫ్లైట్స్ గాని వీడియోస్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసినా, ఉగ్రవాదాన్ని స్ప్రెడ్ చేసినా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని కువైట్ గవర్నమెంట్ అయితే తెలిపింది. సో జాగ్రత్త. ఫేక్ న్యూస్‌నైతే స్ప్రెడ్ చేయొద్దు. మనం గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్నాం. మనకు నార్మల్‌గానే కొంచెం రిస్క్ ఎక్కువ. జాగ్రత్తగా ఉండండి. ఇంత జరుగుతా ఉంటే ఇరాన్ మాత్రం అస్సలు తగ్గట్ల. 2025 రిపోర్ట్ ప్రకారం ఇరాన్ దగ్గర 3000 బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయంట. అండ్ అంతేకాదు వాళ్ళ దగ్గర ఫతా-1, ఫతా-2 అనే హైపర్సోనిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి. ఇవేంటంటే సౌండ్ కంటే ఫాస్ట్‌గా ట్రావెల్ చేయగలవు. ఏ ఎయిర్ డిఫెన్స్‌కైనా దీన్ని ఇంటర్సెప్ట్ చేయడం కొంచెం కష్టమే. అంతేగాక వాళ్ళ దగ్గర ఫతా-110, సాజిల్ ఇలాంటి లాంగ్ అండ్ మీడియం రేంజ్ మిసైల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు మొత్తం వాళ్ళ దగ్గర దాచుకున్న మిసైల్స్ అన్ని బయటికి తీసి వాడతా ఉన్నారు. ఇంకా ఇరాన్ మెయిన్‌గా అటాక్ చేస్తుంది డ్రోన్స్‌తో. వాళ్ళ దగ్గర సహద్ 136, 148, 239 అండ్ RS-2 లాంటి అడ్వాన్స్డ్ డ్రోన్స్ ఉన్నాయన్నమాట. వీటితో వీళ్ళు ఈ గల్ఫ్ కంట్రీస్‌లో ఈ మిసైల్స్‌తో అండ్ ఈ డ్రోన్స్‌తో చేస్తా ఉన్న విధ్వంసం అయితే అంతా ఇంతా కాదు. లిటరల్‌గా గల్ఫ్ కంట్రీస్ తగలబడిపోతున్నాయి. అండ్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏందంటే ఇరాన్ దగ్గర ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ అయితే లేవు. అంటే వీళ్ళు ఇక్కడ నుండి డైరెక్ట్‌గా అమెరికా మెయిన్‌లాండ్ మీద అటాక్స్ చేయలేరు. అందుకే వీళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్న అమెరికా బేసెస్ మీద అటాక్స్ చేస్తున్నారు. ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఆల్రెడీ అమెరికా మీద ప్రెషర్ తెస్తానే ఉన్నాయి ఈ దాడులు తట్టుకోలేక. చూద్దాం అమెరికా ఈ ప్రెషర్‌ని తట్టుకొని మేనేజ్ చేసి అటాక్స్ చేస్తానే ఉంటే మాత్రం ఈ వార్ కంటిన్యూ అవుతూనే ఉంటది.
లేదు ఈ గల్ఫ్ కంట్రీస్ ప్రెషర్ వల్ల అమెరికా కొంచెం డౌన్ అయిందంటే ఈ వార్ ఎండ్ అవుద్ది. వార్ వల్ల ఇటు అమెరికాకి నష్టం జరుగుతుంది. అటు ఇరాన్‌కి నష్టం జరుగుతుంది. మెయిన్‌గా ఇరాన్‌కే ఎక్కువ నష్టం జరుగుతా ఉంది. అండ్ అమెరికాకి ఇక్కడున్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇరాన్‌లో ఉండే న్యూక్లియర్ ప్లాంట్స్ పెద్ద పెద్ద మౌంటైన్స్ కింద బంకర్స్‌లో ఉన్నాయన్నమాట. ఈవెన్ అమెరికా దగ్గర ఉన్న లేటెస్ట్ బంకర్ బస్టర్ మిసైల్స్ కూడా వాటిని డ్యామేజ్ చేయడానికి కొంచెం కష్టమే. అందుకనే వాళ్ళు కొత్త మిసైల్స్ మీద ప్రయోగాలు చేస్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ విషయం ఏందంటే, ఇప్పుడు ఆ న్యూక్లియర్ ప్లాంట్స్‌ని అటాక్ చేస్తే బయటకొచ్చే రేడియేషన్ వల్ల సిట్యుయేషన్ అయితే మరీ వరస్ట్ అవుద్ది. ప్రజలకు కూడా చాలా రోగాలొచ్చే పరిస్థితి ఉంది. దీని గురించే ఇప్పుడు అటాక్ చేయాలా వద్దని అమెరికా గవర్నమెంట్ అయితే పెద్ద కన్‌ఫ్యూజన్‌లో ఉందన్నమాట. అండ్ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌లో పవర్ వాక్యూమ్ అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ వాళ్ళ సుప్రీం లీడర్‌గా ఎవరిని ఎంచుకోవాలో అర్థం గాక ప్రెజెంట్ అయితే ఒక ముగ్గురితో కలిసిన కౌన్సిల్‌ని ఒకదాన్ని ఏర్పాటు చేశారన్నమాట. ఇందులో మసూద్ పెజెస్కియన్ ఈయన ఇప్పుడు ఇరాన్‌కి ప్రెజెంట్ టెంపరరీ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. గోలం హుస్సేన్ హెడ్ ఆఫ్ జ్యుడిషియరీ ఇరాన్ అండ్ అల్ రెజా అరాఫీ ఈయన సీనియర్ కౌన్సిల్ జ్యూరిస్ట్ అనమాట. అంటే ఈయన ప్రజల్ని అండ్ మిలిటరీ పవర్‌ని బ్యాలెన్స్ చేస్తా ఉన్నాడు. ఇంతేగాక ఈ లిస్ట్‌లో ఇంకా చాలా మంది లీడర్స్ అయితే ఉన్నారు. వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. వీళ్ళలో ఎవరు సుప్రీం లీడర్ అవుతారో మరి చూడాలి. ఈ యుద్ధం వల్ల ఇరాన్ కరెన్సీ పడిపోయింది. అండ్ వాళ్ళ మీద అమెరికా వేసిన చాలా ఆంక్షలు అయితే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ వచ్చే వాళ్ళ లీడర్ ఇరాన్ ఎలా రూల్ చేస్తాడో చూడాలి. అతని మీద ఇరాన్ భవిష్యత్తు డిపెండ్ అయి ఉందన్నమాట. కానీ ఈ అరాఫీ అనే అతను పవర్‌లోకి వస్తే సిట్యుయేషన్ ఇంకా వరస్ట్ అవుద్దని సీనియర్ లీడర్స్ అయితే చెప్తా ఉన్నారు. ఒకవైపు ఇరాన్ వాళ్ళ సుప్రీం లీడర్‌ని పోగొట్టుకొని బాధల్లో ఉంటే, ఇంకోవైపు మన ట్రంప్ తాతేమో నేను ఇరాన్‌తో చర్చలు చేయడానికి సిద్ధమే. కానీ నాకు ఎవరితో చర్చలు చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే అక్కడ ఉండే టాప్ లీడర్స్ అంతా చనిపోయారు. వాళ్ళు ముందే నా మాట వినుంటే బాగుండేది. ఇప్పుడు అనుకోని ఏం లాభం అని చెప్పి ఇష్టం వచ్చిన సెటైరికల్ పోస్ట్‌లన్నీ పెడతా ఉన్నాడు. ఫస్ట్ ఏమో న్యూక్లియర్ టెస్ట్‌లను ఆపడమే నా లక్ష్యం అన్నాడు. ఇప్పుడేమో ఇరాన్‌లో రెజిమ్ మార్చడమే నా లక్ష్యం అంటున్నాడు. అడిగేవాళ్ళు లేరని ట్రంప్ తాత అమెరికా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. ఇంకా ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ అయిన బెంజమిన్ నెతన్యాహు గారు ఇప్పుడే నేను మా ఆర్మీతో మాట్లాడొచ్చాను. అండ్ మా ఇంటెలిజెన్స్ వింగ్ అయిన మొసాద్‌కు కూడా నెక్స్ట్ అటాక్స్ ఎలా చేయాలని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశాను. ఇరాన్‌లో రెజిమ్ మార్చాలనేది నా 40 సంవత్సరాల కల. ఇప్పుడు అమెరికా సపోర్ట్‌తో ఇది జరుగుతుందని చెప్పి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఏదేమైనా ఇంకో 3-4 వీక్స్ సిట్యుయేషన్ ఇలాగే ఉంటదని మన ట్రంప్ తాత అయితే క్లారిటీ ఇచ్చేసాడు. సో ఈ 3-4 వీక్స్ కొంచెం గల్ఫ్ కంట్రీస్‌లో ఉండే మన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మన వాళ్ళనే కాదు అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఫైనల్‌గా మన ఇండియన్స్ అయితే ఎక్కడో అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది. మనకేంటిలే అని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ నేను కూడా సోషల్ మీడియాలో చాలా పోస్ట్‌లు అయితే చూస్తా ఉన్నా. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. ఈ ప్రపంచంలో మాక్సిమం దేశాల్లో ఏ మూలకెళ్ళినా మన ఇండియన్స్ ఖచ్చితంగా ఉన్నారు. సో ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా మన ఇండియన్స్ ఎఫెక్ట్ అవుతారు. మనం అంతగా ఆనందపడాల్సిన అవసరం లేదు. ఈ యుద్ధం వల్ల ఇరాన్ వాళ్ళ కంట్రోల్‌లో ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్‌ని క్లోజ్ చేసింది. దీనివల్ల ఏంటంటే నిత్యావసర సరుకులు తెచ్చే కార్గో షిప్స్, క్రూడ్ ఆయిల్స్ తెచ్చే కార్గో షిప్స్ ఎంటైర్ ఆఫ్రికా కాంటినెంట్ తిరుక్కొనే ఇండియాకి రావాలి. దీనివల్ల ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ అయితే పెరిగిపోయినాయి. ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. దీని మెయిన్ ఎఫెక్ట్ ఎల్‌పీజీ సిలిండర్‌లు అండ్ మెయిన్ క్రూడ్ ఆయిల్ మీద కూడా ఉంటది. క్రూడ్ ఆయిల్ మీద ఎందుకంటే ఇండియా మెయిన్‌గా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటా ఉంది. దీనివల్ల మన ఆయిల్ ప్రైజెస్, ఎల్‌పీజీ గ్యాస్ ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ఆటోమేటిక్‌గా దాని ఎఫెక్ట్ మిగిలిన దేశాల మీద కూడా పడుద్ది. అంత హ్యాపీగా రీల్స్, మీమ్స్ పెట్టుకుంటా ఎంజాయ్ చేసే సిట్యుయేషన్ అయితే ప్రెజెంట్ లేదు. రేట్స్ పెరిగితే అప్పుడు తెలుస్తది. అండ్ ఇలా సిట్యుయేషన్ వరస్ట్ అవుద్దని చెప్పి మన మోడీ గారు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ అయిన బెంజమిన్ నెతన్యాహు గారికి, యూఏఈ ప్రెసిడెంట్‌కి కాల్ చేసి మాట్లాడారన్నమాట. ఏం చెప్పారంటే, "యుద్ధం అన్నిటికి పరిష్కారం కాదు. దీనివల్ల సిట్యుయేషన్ వరస్ట్ అవుతా ఉంది. దయచేసి ఈ యుద్ధాన్ని శాంతి యుద్ధంగా ముగించండి" అని చెప్పి చెప్పారన్నమాట. ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. మీరు ఇక్కడ ఈ పోస్టులు చూడొచ్చు. సో ఎనీవే వార్ సిట్యుయేషన్ అయితే వరస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ యుద్ధం ఇంకా వరస్ట్ కాకుండా ఇంతటితో ఆగాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.